హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? నేనిప్పుడు తమిళనాడు స్టేట్లోని ఎంతో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన మహాబలిపురంకి వచ్చాను. మహాబలిపురం అనగానే అందమైన శిల్పాలకు ఆర్కిటెక్చర్కు పెట్టింది పేరు. ఈ మహాబలిపురాన్ని 1984లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు. ఈ మహాబలిపురాన్ని 4th సెంచరీ నుంచి 9th సెంచరీ వరకు పల్లవాస్ డైనాసిటీ అంటే పల్లవరాజులు పాలించారు. ఎన్నో ఆర్కిటెక్చరల్ వండర్స్ పల్లవరాజులు పాలించిన సమయంలోనే ఇక్కడ చెక్కబడ్డాయి. మహాబలిపురం వెళ్ళినప్పుడు ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, ఇంకా మనం అక్కడ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఇలా టౌన్లోకి ఎంటర్ అవ్వంగానే మనకు చాలా హోటల్స్, రిసార్ట్స్ అనేవి చాలా కనిపిస్తాయి. మన బడ్జెట్కి తగ్గట్టు మనము వెళ్ళి అక్కడ రిసార్ట్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా హోటల్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ముందుగానే మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు రూము. మేమైతే ఈ రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఇది పర్ డే 5000 ఛార్జ్ చేశారు. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మాకు 5000 పర్ డే ఫస్ట్ ఎక్కువేమో అనిపించింది, కానీ వర్త్ అనిపించింది. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి పిల్లలకి ప్లే ఏరియా, ఇంకా మనము రిఫ్రెష్ అవ్వడానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ రిసార్ట్లో. ఇక్కడ ఓపెన్ డైనింగ్ ఏరియా కూడా ఉంది. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడికే తెచ్చి వాళ్ళు సప్లై చేస్తారు. ఇలా వద్దు అనుకుంటే మనము రెస్టారెంట్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళైనా తినొచ్చు. మేమైతే ఇట్లా పిల్లలు అందరము గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్లో తినాలనిపించి మేమైతే ఇక్కడే తిన్నాము. పిల్లల ప్లే ఏరియా నుంచి కొంచెం ముందుకు నడుస్తే మనకి స్మాల్ పూల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి లోటస్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఈ లోటస్ పూల్కి పక్కనే పెద్ద బనియన్ ట్రీ ఉంటుంది. దానికి వీళ్ళు ఉయ్యాలలు టైర్లతోటి కట్టేశారనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఊగుతూ ఎంజాయ్ చేయొచ్చు. మనకు ఈ రిసార్ట్స్ మొత్తము ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. మనం బయట విజిటింగ్ ప్లేసెస్ అంతా చూసొచ్చి ఇక్కడ కూర్చుంటే కొంచెం చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి అనిపిస్తుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉంది. లాన్ కూడా చాలా పెద్దగా ఉంది. దీని పక్కన అంతా మనకు రూమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి. లాన్లో నుంచి ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మేము బుక్ చేసుకున్న రూమ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లో అన్ని రూమ్స్ కట్టారనమాట. ఈ రూమ్స్లో మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. ఇలా బయట కూర్చోవటానికి కూడా, రీఫ్రెష్ అవ్వడానికి ఇలా బెంచెస్ వేశారు. ఇక్కడ మనము పెద్దవాళ్ళైనా పిల్లలైనా స్విమ్మింగ్ చేయడానికి బిగ్ పూల్, స్మాల్ పూల్ రెండు ఉన్నాయి. సో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. ఇలా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అవ్వగానే కింద అంతా రిసెప్షన్ ఉంటుంది. ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా. వీళ్ళ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. చాలా నీట్గా, సింపుల్ అండ్ క్యూట్గా వీళ్ళు డెకరేట్ చేశారు ఈ గ్రౌండ్ రిసెప్షన్ ఏరియా అంతా కూడా. ఇక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే రూమ్స్ అన్నీ ఉంటాయి. మనకు అలాట్ చేసిన రూమ్ కీస్తో మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. నేను ఇందాకే ఓపెన్ డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా, సో మేము ఇక్కడ లంచ్ ఆర్డర్ చేసాము. వాళ్ళ ఈ రెస్టారెంట్ నుంచి తెచ్చి మాకు సప్లై చేశారు. ఫుడ్ వైజ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. చాలా టేస్టీగా, ఫ్రెష్గానే చేశారు. అండ్ మనం ఎప్పుడు ఇంట్లో చేసుకొని ఒక రూమ్లో వండుకొని తింటాం కాబట్టి దానికన్నా మాకు ఇట్లా ఓపెన్ డైనింగ్ ఏరియాలో కూర్చొని తింటాం చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక పిల్లలైతే తినటం ఆలస్యం, ఎప్పుడెప్పుడు ఈ టైర్తో కట్టిన ఉయ్యాల ఊగాల అని చెప్పి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా,
వాళ్ళకన్నా ఎక్కువగా నాకే ఎగ్జైట్మెంట్ ఉండింది ఉయ్యాలు ఊగాలని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు నేను వీళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇలా చింత చెట్టుకు లేదా మర్రి చెట్టుకు మా ఊర్లో ఇలా ఉయ్యాల ఊగటం అనేది నాకు గుర్తుంది మా విలేజ్లో. ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా ఇప్పుడు పార్కులలోకి వెళ్ళి ఆ మెటల్ చైన్స్తో కట్టిన ఉయ్యాలలే ఊగుతున్నారు కదా, ఇలా చెట్లకు ఎంతమంది ఊగుతున్నారు చెప్పండి. అందుకనే నేనే ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నాకు చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఈ ఉయ్యాలను చూడంగానే. సేమ్ మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేదాన్ని. అందుకనే నేను ఉయ్యాలతో అంతగా కనెక్ట్ అయిపోయాను. సో ఆఫ్టర్ లంచ్ మేము ఆల్మోస్ట్ అరౌండ్ 4 o'clock వరకు ఇక్కడే స్టే చేసి ఎంజాయ్ చేసాము. 4 తర్వాతే మేము ఒకసారి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మేము వెళ్ళాల్సిన విజిటింగ్ ప్లేసెస్ అంతా వెళ్ళాము. ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పి నడవడానికి వీలుగా ఉంటుందని ఆ టైంలో వెళ్ళామన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగా ఎగిరి గంతేసి ఆడుకున్న తర్వాత ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యారు చెట్ల కింద కూర్చొని. ఇదంతా కూడా బిల్డింగ్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడంతా కూడా లాన్ ఏరియా అంతా ఉంటుంది, బెంచెస్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి లేదా వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆడుకోవచ్చు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, చెస్, బిలియార్డ్స్, వీటితో పాటు జిమ్ కూడా ఉంది లోపల. మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనకు టైం ఉన్నట్లు అనిపిస్తే ఇలా ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు. టైం మేనేజ్ చేసుకొని కూడా ఇలా ఆడుకోవచ్చు. కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ద హోటల్. ఇక్కడ ఇదంతా కూడా రిసెప్షను. ఇక్కడ సోఫా, మినరల్ వాటర్ అవన్నీ అరేంజ్ చేసి ఉంటారు. మనం ఎప్పుడైనా రూమ్లో ఉండబుద్ధి కాలేదు అనుకుంటే ఇక్కడ సోఫాలో వచ్చి కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇది మాకు ఇచ్చిన రూము. ఇక్కడ విండోలో నుంచి ఇలా బ్యాక్ సైడ్ వ్యూ అంతా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీనే కనిపిస్తూ ఉంది. నాకు అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఉన్న 2 days మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మిడిల్ ఆఫ్ ద బిల్డింగ్లో ఇలా పూల్ కట్టారు. ఈ పూల్కి పక్కనే మనకు రెస్టారెంట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవంతా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారు. దానికి ఛార్జెస్ ఏమీ అడగరు సపరేట్గా. లంచ్కు, డిన్నర్కి మాత్రం మనం పే చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అని చెప్పాను కదా, సో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ మెనూలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వీళ్ళు ఫ్రూట్స్ కింద వాటర్ మిలాన్, బ్రెడ్, జాము, బటరు, పూరి, చోలే కర్రీ, రోటీ, ఇడ్లీ, సాంబార్, పొంగల్, చట్నీ, వడ, ఇంకా అడిషనల్గా పికీలు, బటర్ మిల్క్ ఇవంతా కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. టేస్ట్ వైజ్ అయితే ఓకే, బాగానే అనిపించింది. మరి సూపర్ అని చెప్పలేను కానీ ఓకే, నార్మల్గానే బాగానే ఉంది. పొంగల్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది.
మిగతావన్నీ కూడా యావరేజ్గా అనిపించాయి. ఇవన్నీ తిన్నాక లాస్ట్లో కాఫీనో టీనో తాగుతాం కదా, అక్కడ అది కూడా ఇచ్చారు. పిల్లలకైతే మిల్క్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అయితే అసలు నిజంగా ఆసమ్ అనే చెప్పుకోవాలి. అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. మనకు కావాల్సినంత షాపింగ్ చేసుకోవచ్చు డబ్బులు పెట్టుకొని. షాపింగ్ తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిరిగాము. ఇక్కడ మనం చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైస్ ఇదంతా కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.